సత్సంగం, సత్సాంగత్యం ఎందుకు అవసరమో మనకు అర్థం కావాలి. ముందుగా మోహనవాణి శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆధ్యాత్మిక మరియు భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అనగనగా శీర్షికలో ఒక అద్భుతమైన కథను మీకు వినిపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా అందరూ వినేసి ఎక్కువ మందికి షేర్ చేసి లైక్, కామెంట్ చేద్దాం. ఒక గురువు తన శిష్యుడితో కలిసి తీర ప్రాంతాన నడుస్తున్నాడు. వారికి సుదూరంగా ఒక ఓడ కనిపించింది. ఇద్దరు చల్లగాలిని ఆస్వాదిస్తున్నారు. కొన్ని నిమిషాలు గడిచాయో లేదో అకస్మాత్తుగా వాతావరణంలో మార్పు వచ్చింది. సముద్రంలో అలలు ఉవ్వెత్తున లేచాయి. గురు శిష్యులు ఆశ్చర్యంగా చూస్తుండగానే ఓడ మునిగిపోయింది. అందులో ఎందరూ ప్రయాణిస్తున్నారో, ఎందరి ప్రాణాలు పోయాయో తెలీదు. అంతలోనే వాతావరణం సాధారణ స్థితికి వచ్చింది. శిష్యుడికి దుఃఖం ఆగలేదు. గురువర్యా, ఏమిటి విపత్తు? పాపం కదా, ఒక్కసారిగా ఇంతమంది చనిపోయారేమిటి అన్నాడు. ఏం చెప్పను, చేసిన పాపాల ఫలితం సాలోచనగా అన్నాడు ఆయన. అందరూ పాపులేనా? కొందరైనా పుణ్యాత్మలు ఉంటారుగా. భగవంతుడు వారిని కూడా ఎందుకు చంపాడు? మళ్ళీ అడిగాడు శిష్యుడు. దానికి గురువు సమాధానం చెప్పలేదు. ఇద్దరు ఆశ్రమానికి తిరిగి వెళ్ళారు. శిష్యుడు తన సందేహం గురించి మర్చిపోయాడు. మరుసటి రోజు యథాప్రకారం గురు శిష్యుడు సముద్ర తీరాన నడుస్తున్నారు. శిష్యుడికి అందమైన శంఖం కనిపించడంతో ఆనందంగా చేతిలోకి తీసుకున్నాడు. అందులోని జీవిని తినేందుకు చీమలు చేరాయి. వాటిల్లో ఒక చీమ శిష్యుడి చేతి మీద కుట్టింది. చురుక్కుమనడంతో శంఖాన్ని గబుక్కను సముద్రంలో విసిరేశాడు. ఎన్ని చీమలు కుట్టాయని అడిగారాయన. ఒకటే అనగా, మరి ఒక్క చీమకు వేయాల్సిన శిక్షను అన్నిటికీ వేయడం సరైనదేనా అన్నాడు గురువు. అర్థమైంది గురువర్యా, మనం మంచిగా ఉన్నంతలో చాలదు, చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మంచివారై ఉండాలి అంటూ నమస్కరించాడు శిష్యుడు. ఇది చదివాక మనము సత్సంగము, సత్సాంగత్యము ఎందుకు అవసరమో మనకు అర్థం కావాలి, లేదా మన కర్మ. కాబట్టి అందరం కూడా సత్సంగ మార్గంలో ప్రయాణిస్తూ సత్సాంగత్యం చేస్తూ ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు పొందుదాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.